హాయ్ ఫ్రెండ్స్, మీకు డోరేమాన్ తెలుసా? డోరేమాన్ అసలు ఒరిజినలా కాదా? అసలు ఒరిజినలా? ఓషన్ లోపల ఉన్నారా లేదా? ఎలా ఉంటారు డోరేమాన్ అని చెప్తాం మేము ఈ వీడియోలో చెప్పాలంటే ఫస్ట్ మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వేరేకి పంపించుకోండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ క్లాస్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చలో మనమైతే ఇంకా డోరేమాన్ గురించి మాట్లాడుతున్నాం. కొత్తకి ఏముందంటే డోరేమాన్ ఎవడో ఓషన్స్ ప్రోడక్ట్స్ 450 years బ్యాక్ అంటే 450 years బ్యాక్ అంత ఓల్డ్. అప్పుడు టెక్నాలజీ తక్కువ ఉంది, కానీ అప్పుడు ఒకటి కనిపెట్ట చాలా టెక్నాలజీ థింగ్. అదేంటో చెప్తాం ఈ వీడియోలో. చూడండి, జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఏంటంటే డోరేమాన్ ఉన్నారా? డోరేమాన్ 450 years బ్యాక్ ఓషన్లో ఎలా కనిపించారండి? మీకు స్టాట్యూస్ ఉన్నాయి మన భూమిలో. సో స్టాట్యూస్ లాగా ఈ డోరేమాన్ ఎలా ఉందంటే డోరేమాన్ మినీ వర్షన్ స్టాట్యూ లాగా ఉంటారు ఓషన్లో. 450 years బ్యాక్ కనిపెట్టారు ఓషన్ ఎక్స్ప్లోరర్స్. వాళ్ళు బయటకు వస్తారు కదా ఓషన్ నుంచి. అప్పుడు డోరేమాన్కి చెప్పారు ఏమనంటే అది చెప్తాను ఈ వీడియో. మేము కూడా మాకు ఇలా డోరేమాన్ కనిపించారు ఓషన్ లోపల. ఆ డోరేమాన్ని బయటకు తీద్దామంటే అప్పుడు సర్చ్ ఆఫ్ రీజన్స్ ఎంత అంటే చాలా కష్టమైంది వాళ్ళకి తీయడానికి. దానికి సైంటిస్ట్స్ హెల్ప్ పక్కా కావాలి. సైంటిస్ట్స్ కూడా ఎంతో అంత కష్టపడారు. అంత కష్టపడాక కానీ బయటకు వచ్చింది. అదే బయటకు ఎలా వచ్చిందో మనం కనుక్కున్నాం ఈ వీడియోలో. సో ఇంకా చూద్దాం. చలో, డోరేమాన్ అసలు ఓషన్కి ఎప్పుడైతే ఉన్నారో అంత డెప్త్లో ఏవేవో పిరానా చేపలు కూడా ఉన్నపోవచ్చు ఒక్కోసారి. అలాంటివి ఉంటాయి ఆ డెప్త్లో ఉన్న డోరేమాన్ ఎలా అంటే డోరేమాన్ జస్ట్ ఎంత ఉన్నారంటే మేము రికార్డ్ చేస్తాం వీడియోలో ఎంత ఉన్నా అంటే 50 centimeters హైట్, 20 centimeters vertical, 50 centimeters హైట్, 50 centimeters vertical లో ఉన్న డోరేమాన్. డోరేమాన్ ఉన్న ఎప్పుడైతే దానిపైన అంతా ఏం పడిపోయిందంటే ఓషన్ ఉన్న శాండ్ తెలుసా మీకు? ఎక్వేరియంస్తో వేసుకుంటారు ఆ శాండ్ కాదు, ఓషన్స్లో వేరే శాండ్ ఉన్నాయి. ఆ శాండ్ అంత పైనుంచి కింద పడితే ఓషన్ ప్రెషర్ లాగా శాండ్ ప్రెషర్ అంటారు దీన్ని. అలాగే చాలా ప్రెషర్ నేమ్స్ కూడా ఉంటాయి. ఓషన్ ప్రెషర్, శాండ్ ప్రెషర్. ఓషన్ ప్రెషర్ నేమ్స్తో కంపేర్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఓషన్ ప్రెషర్ శాండ్ ప్రెషర్తో డోరేమాన్ శాండ్ ప్రెషర్తో కొట్టుకోలేదు. కొంచెం తక్కువ డెప్త్లో ఉన్నా అంటే ఆ డోరేమాన్ ఎంత మీటర్స్ డెప్త్లో ఉన్నా అంటే 150 meters డెప్త్ లోపల ఉన్న డోరేమాన్ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది మీకు గైస్. ఆ డోరేమాన్ అసలు చాలా డెప్త్కు ఉన్నారు మీకు తెలియదు. 150 meters అంటే 150 meters అంటే 80 feet అంటే మేమనుకుంటాం. 150 చేస్తే సో డోరేమాన్ 2000 డెప్త్లో ఉన్నారు. 1200 to 1500 డెప్త్ లోపల ఉన్నారు డోరేమాన్. 505 కూడా అవ్వచ్చు. డోరేమాన్ని మీకు లైవ్ పోస్ట్తో కూడా సర్చ్ ఆఫ్ చేసింది. ఈరోజు అయితే ఒక రోజు ఏమైందంటే ఒక పెద్ద మెషిన్స్ కూడా వేశారు. అలాగే ఒక మెషిన్ వేస్తే డోరేమాన్ దగ్గర లైట్ వేసి చూసింది. అప్పుడు ఆ మెషిన్ బయటకు వచ్చి కనుక్కున్నారు వాళ్ళు, ఓకే ఇక్కడ ఉంది ఇంత డెప్త్ని. మీకు ల్యాప్టాప్తో కూడా అలా తెలుసుకున్నారు వాళ్ళు. ల్యాప్టాప్స్, స్పెషల్ ల్యాప్టాప్ సర్చ్ ఆపరేషన్ ల్యాప్టాప్స్ అంటారు వాటిని షార్ట్కట్లో సర్చ్ ఆపరేషన్ ల్యాప్టాప్స్ అంటారు. ఈ డోరేమాన్ ఉన్నారా? డోరేమాన్ అసలు డోరేమాన్ బయటకు తీసాగా వాళ్ళు అసలు ఏం చేశారు? షాప్లో అమ్మినాకు డబ్బులు రావు, సరే ఏమొస్తాయి అది కనుక్కున్నా. దానికేమన్నారు ఈ వీడియో
ఫుల్ చూడండి పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ కంటే. ఫస్ట్ పార్ట్ కొంచెం బోరింగ్ ఉంది కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో. సో ఈ పార్ట్ చూద్దాం మనకి సార్కి. ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్లో ఇది ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఆ డోరేమాన్ని బయటకు తీసి ఏం చేశారంటే చాలామంది ఇంజనీర్స్ ప్లాన్ ఏముందంటే డోరేమాన్ బయటకు తీసి మ్యూజియంలో అమ్ముదాము అని ఒక ఇంజనీర్ చెప్పాడు. సెకండ్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఆ డోరేమాన్ వేస్ట్ తీసినా కూడా జస్ట్ ఏదో ఒక చోట ఫ్రూట్స్లో ఎలా పెట్టామో మనం ఏదో ఒక చోట నేలపైన అతికిచ్చి పెడదామని చెప్పారు. ఆ కంది అంత ఇంతకి మీరు అనుకుంటున్నది ఎక్కడ చెప్పుకోండి. మీ ఫేవరెట్ కంట్రీ అయ్యో అందరికీ ఫేవరెట్ కంట్రీ అవ్వచ్చు, ఇది ప్యూర్ ఫేవరెట్ కంట్రీ ఏదో చెప్పుకోండి అంటే యుఎస్. సారీ అక్కడ ఏంటంటే కంట్రీ నేమ్ యూరోప్లో ఉంటుంది. మీకు బ్రిటిష్ కంట్రీ చెప్పుకోండి యూకేలో ఇదంతా జరిగింది. జర్మనీ ఎక్కువ హెల్ప్కి రాలే. సో ఏంటంటే ఆ డోరేమాన్ బయటకు తీసాక థర్డ్ ఇంజనీర్ ఏమని చెప్పాడు, అసలు దాన్ని ఏం చేద్దామంటే డంప్యార్లో పాడేద్దాము, అది వేస్ట్ అయింది కదా ఇంకా డంప్యార్లో పాడేసి